పిల్లలకి ఈ మధ్య స్పీచ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ప్రతి పేరెంట్ కూడా చూస్తాడు, అరే 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, మా పిల్లలకు రావట్లేదే, మా అత్తమ్మ చెప్పింది, మా మామయ్య చెప్పాడు, లేకపోతే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, నీకు 5 ఏళ్ళప్పుడు వచ్చాయి, నీకు 6 ఏళ్ళప్పుడు స్పీచ్ వచ్చిందని, ఈ విధంగా రకరకాలుగా చెప్తారు. అంటే అప్పుడు మనము లైఫ్ స్టైల్ వేరుంది, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వేరుంది. ఈ మెట్రో నగరాల్లో ఇంకా డేంజర్ సిచ్యువేషన్లో మన లైఫ్ స్టైల్ అనేది ఉంది. కనుక మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయి. ఏది కూడా మనం పూర్వం జరిగినట్టు ఇప్పుడు ఏది కూడా జరగదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యుకుంటూ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా చేంజ్ అయ్యుకుంటూ వస్తుంది. పిల్లలకి స్పీచ్ అనేది రాదు. స్పీచ్ రానప్పుడు ఏమవుతుంది, బిహేవియర్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే వానికి కావాల్సిన నీడు పిల్లవాడు ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు ఏంటంటే వానికి కావాల్సింది వాడు అడుగుతాడు, మనం ఇవ్వగలుగుతాం. అంతేకాని తనకు కావాల్సింది ఏందో మనం ఇయ్యనప్పుడు ఆ కోపమా, చిరాక, లేకపోతే హైపర్ ఏదో ఒకటై వేరే ఇష్యూస్ అనేది చాలా వస్తాయి. కనుక పిల్లల్లో స్పీచ్ అనేది చాలా ముఖ్యం. దానికి ఫస్ట్ ఏంటి అంటే పిల్లవాడు ఏది అయినా తన నీడ్స్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. పిల్లలు ఏం చేస్తారంటే తనకు కావాల్సింది ఎక్కడో మనం పైన సజ్జ పైనో, ఇంకెక్కడో హల్మాలనో, సెల్ఫ్లో ఎక్కడో ఒక దగ్గర పెడతాం. పిల్లలు వస్తారు, తనకు కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ని లాక్కొని వచ్చి పైన ఇలా చూపిస్తారు. అంటే తన పాయింటింగ్ కూడా ఉండదు పిల్లలకి. ఫాదర్దా మదర్దా వాళ్ళ ఇంట్లో ఎవరితో పెట్టుకొని ఇట్లా పైకి అలా చైన్ పట్టుకొని ఇట్లా పైకి ఇట్లా చూపిస్తారు. అంటే ఆ పైన ఉంది నాకు కావాలి అనే ఉద్దేశంతో పిల్లవాడు చూపిస్తాడు. ఆ విధంగా చూపిస్తారు కాబట్టి కొంచెము ఆ ఇష్యూస్, వేరే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అదే అట్లీస్ట్ అది కూడా చెప్పలేకపోతే చాలా ఇష్యూస్, బిహేవియర్ ఇష్యూస్ అనేది వస్తాయి. కనుక ఎప్పుడైతే పిల్లవాడు మీ చేయితో చూపిస్తున్నాడో మీ చెయ్యి తగ్గించి పిల్లవానికి ఫస్ట్ పాయింటింగ్ నేర్పించాలి. తనకు కావాల్సింది పాయింటింగ్, తన వేలు పెట్టి తను చూపించే విధంగా. ఈ విధంగా చూపించినప్పుడు ఏంటి అంటే ఇంకా కొంచెము బిహేవియర్ ఇష్యూస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే పిల్లవాడు పాయింటింగ్ కూడా నేర్చుకున్నాడు, అయిపోయింది, బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి? సార్ మీరు చెప్పినట్టు పాయింటింగ్ కూడా పిల్లవాడిని చేయి పెట్టి చూపిస్తేనే మేము ఇస్తున్నాము, ఇప్పుడు నేర్చుకున్నాడు కొన్ని రోజులకు, మాకు హ్యాపీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ మా చేయితో చూపించేది, ఇప్పుడు పిల్లవాడు పాయింటింగ్ నేర్చుకున్నాడు కాబట్టి మేము కొంచెం హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అది కూడా వచ్చింది అంటే అట్లీస్ట్ పిల్లవాడికి కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, వాటర్ బాటిల్ కావాలి, పాయింట్ చేసి చూపిస్తాడు. నాన్న నువ్వు పాయింట్ చేస్తున్నావు కరెక్టే, అట్లీస్ట్ నువ్వు అడుగు, వాటర్ వాటర్ అని ఫస్ట్ నువ్వు చెప్పండి. పిల్లవాడు అట్లీస్ట్ వా లేదా ట లేదా రు ఏది చెప్పినా పిల్లవాడికి మీరు ఇచ్చే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, యాపిల్ కావాలి, ఆ ఏదో ఒకటి మీరు చెప్తారు, యాపిల్ అని చెప్పు, యాపిల్ అని చెప్పు. మీరు ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తాడు, పిల్లవాడు చెప్పాడు, మీరు వదిలేస్తారు ఆడికి. ఆ విధంగా వదిలేస్తే ఎప్పటికి కూడా పిల్లవాడు చెప్పలేడు. కనీసం ఆ విధంగా చేసినప్పుడు నువ్వు యాపిల్ అని చెప్పు, యాపిల్ అని చెప్పు, చెప్తేనే ఇస్తాను, లేకపోతే ఆ పాయింటింగ్ అనేది పిల్లవాడు నేర్చుకుంటుంటాడు. కనుక ఆ పాయింటింగ్ అనేది ఇప్పుడు రిమూవ్ చేసేయాలి. మనం ఫింగర్తో పాయింటింగ్ చేసేది రిమూవ్ చేసి అప్పుడు ఓరల్గా వెళ్ళాలి. ఎప్పుడైతే ఓరల్గా చెప్పలేదో ఇంకా సరే మా పేరెంట్స్ నేను చెప్తుంటే ఇస్తున్నారు కదా అని అదే అలవాటు అయిపోతుంది. సరే నేను ఏదో ఒకటి చేస్తే నా పని అయిపోతుంది కదా అనేది పిల్లలు చూస్తారు. వాళ్ళే పని అయిపోతుందిలే అనుకుంటే మనం ఇంకెలా ఉండాలి, దానికి డిట్టో ఆపోజిట్ ఉండాలి. ఉండి అట్లీస్ట్ నువ్వు చెప్పు, నీకు వాటర్ కావాలి కదా, అట్లీస్ట్ వాటర్ అని చెప్పు, నేను ఇస్తాను. యాపిల్ కావాలి, తనకి ఇష్టమైన ఫ్రూట్ ఉంటుంది, వస్తాడు అడుగుతాడు, ఇవ్వు అంటే అట్లీస్ట్ యాపిల్ అని చెప్పాలి, లేదా ఇవ్వు ఏదో ఒకటి, ఇవ్వు లేదా యాపిల్, యాపిల్లో ఒక లెటర్ చెప్పినా చాలు, అది ఇవ్వాలి. తనకు కావాల్సిన బొమ్మ ఉంటుంది, ఏదో ఆ బొమ్మ, డాగ్ బొమ్మ కావాలి, అట్లీస్ట్ నువ్వు డాన్ చెప్పు, డాన్ చెప్పు ఇస్తాను, డాన్ చెప్పు ఇస్తానంటే ఒకరికి 2 రోజులు చెప్పాడు, అట్లీస్ట్ 3వ రోజు 4వ రోజా 10 రోజుల నెల రోజుల పోయినా అడ్డా అని అన్నాడా అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. ఎందుకంటే
ఫస్ట్ ఒక్క మెట్టే. మనం బిల్డింగ్ ఎక్కాలంటే డైరెక్ట్ జంప్ అయ్యి బిల్డింగ్కి పోతే మళ్ళీ కింద పడతాం. కనుక 1 by 1 స్టెప్పే మనం ఎక్కుకుంటూ పోవాలి. అంటే 1 లెటర్ నేర్చుకున్నాడంటే ఒక్కొక్క లెటర్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ ఒక్క లెటర్ నేర్పించే దగ్గరనే నీకు చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. కనుక 1 లెటర్ ఏదో ఒకటి, పిల్లవాడికి ప్రతిదీ అవసరం ఉంటుంది. నువ్వు అది ఇచ్చినప్పుడల్లా దాన్ని పిల్లవాడికి చెప్పుతూ నువ్వు చేయించుకోవాలి. పిల్లవాడు డైరెక్ట్ చెప్పాడు, యాపిల్ అని చెప్పండి యాపిల్ చెప్పాడు, వాటర్ బాటిల్ అని చెప్తే వాటర్ బాటిల్ చెప్పాడు. కనుక ఏదో ఒక లెటరు నువ్వు పిల్లవాడితో నేర్పించే విధంగా ట్రైన్ చేసుకోవాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తావో నీ పిల్లవాడిలో అంత చేంజెస్ అనేది నువ్వు చూస్తావు. కనుక అట్లీస్ట్ ఒక్క లెటర్ అయినా పిల్లవాడు నేర్పించే విధంగా నువ్వు ట్రై చేయి. సంవత్సరం 6 నెలలు బట్టని, సంవత్సరం బట్టని పర్లేదు, అట్లీస్ట్ నువ్వు నేర్పించినవా లేదా. ఒక్కసారి పిల్లవాడు గాడిలో పడ్డాడంటే 1 by 1 మీరు నేర్పించవచ్చు. డెఫినెట్గా మీరు అక్కడే మీరు సక్సెస్ చూస్తారు. కనుక ఒక్క లెటరే, ఆ ఒక్క ప్రతిదీ అడిగినప్పుడల్లా దాని ముందు లెటరా ఎనికి లెటరా ఏదైనా పర్లేదు, ఆ ఒక్క లెటర్ పిల్లవాడు పలికినా సరే ఆ విధంగా పలికినట్లు. పిల్లవాడికి స్పీచ్ రాలేదంటే, సెల్ఫ్ టాకింగ్ ఉందంటే పిల్లవాడికి స్పీచ్ ఉన్నట్టే. సెల్ఫ్ టాక్ చేస్తున్నాడు అంటే పిల్లవాడికి స్పీచ్ ఉన్నట్లే. లేదు సార్ మేము చెప్తున్నాం పిల్లవాడు చెప్పట్లేదు అంటే వాడు సెల్ఫ్ టాక్ చేస్తున్నాడా, ఏదో ఒకటి బాబ్లింగ్ చేస్తున్నాడా అంటే స్పీచ్ ఉన్నట్టే. కనుక మీరు ఏది చెప్పిన పిల్లవాడు నేర్చుకుంటాడు. కనుక మీరు ఏదో ఒక లెటరు తన నీడ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండకూడదు. అరే నేను ఇప్పుడు అడుగుతున్నాను మమ్మీ ఇస్తలేదు, 1-2 సార్లు ఇవ్వకండి, అవాయిడ్ చేయండి. 3వ పిల్లవాడితో చెప్పితేనే ఇస్తా అనేది కండిషన్ పెట్టండి. ఒక 10 సార్లు ఇవ్వకండి, 11వ డెఫినెట్గా ట్రై చేస్తాడు అట్లీస్ట్. ఈ విధంగా ఏది తన నీడ్ కావాలి అన్నా ఏదో ఒక లెటర్ అనేది పలికే విధంగా మీరు ట్రై చేయండి. ఫస్ట్ నువ్వు చెప్పు, దాన్ని చెప్తేనే ఇస్తాను కాదు. పిల్లవాడికి దాని గురించి తెలియదు కాబట్టి వాటర్ బాటిల్ కావాలి, వాటర్ కావాలి, వాటర్ వాటర్ అని చెప్పు అని నువ్వు 100 సార్లు పలుకుతే ఏదో ఒకసారి వా అని అన్న పిల్లవాడు చెప్పే విధంగా ఉంటాడు. కనుక ఈ విధంగా మీరు ఒక్కొక్క లెటర్ పిల్లవాడికి నేర్పించినట్లయితే డెఫినెట్గా స్పీచ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాయింటింగ్ని తగ్గించాలి, తర్వాత వానికి పాయింటింగ్ నేర్పించాలి. ఆ పాయింటింగ్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తానికి అవాయిడ్ చేసి అప్పుడు ఒక్కొక్క లెటర్ నేర్పించే విధంగా మీరు ట్రైన్ చేయండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. డెఫినెట్గా పిల్లవాడు చెప్పడానికి ట్రై చేస్తాడు, స్పీచ్ అనేది వస్తుంది. ఇలాంటి వండర్ఫుల్ వీడియోలు మీకు కావాలి అంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ signing off.